Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is 10th class maths 11th chapter trigonometry. ఈ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2 కు సంబంధించిన ఆల్ సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అంటే నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. లేదా మీరు యూట్యూబ్ సెర్చ్ బాక్స్ లో నివాస్ ఇన్ఫో అని టైప్ చేయండి. నివాస్ ఇన్ఫో అని టైప్ చేసినప్పుడు నేను చేసిన వీడియోస్ అనేది డిస్ప్లే అవుతాయి. నివాస్ ఇన్ఫో అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యొక్క క్లాస్ నేమ్ అండ్ సబ్జెక్ట్ అండ్ చాప్టర్ నేమ్ టైప్ చేసినట్టయితే దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. అక్కడ నుంచి కూడా మీరు వీడియోస్ అనేది చూడొచ్చు. Now let's begin the topic. Question number 1. Evaluate the following. ఇక్కడ మనకి 5 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో 1 by 1 అనేది సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ sin 45 degrees ప్లస్ cos 45 degrees. సో ఈ రెండింటిని మనం ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ చేయాలి అంటే మనకు తెలియాల్సింది ఏంటి? ఇక్కడ sin 45 degrees వాల్యూ ఎంత, cos 45 degrees వాల్యూ ఎంత, రైట్? ఇవి మీకు గుర్తుండాలి. మనకి టెక్స్ట్ బుక్ లో ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్లో వీటి వాల్యూస్ అనేవి ఉన్నాయి. మీరు ఆ టేబుల్ అనేది మీరు నోటెడ్ అయి ఉండాలి, రైట్? ఇక్కడ sin 45 degrees వాల్యూ వచ్చేసేసి 1/√2 అండ్ cos 45 degrees వాల్యూ ఆల్సో 1/√2. ఈ రెండింటిని మనం ఏం చేయాలి? ఇప్పుడు సమ్ చేయాలి. సో sin 45 degrees ప్లస్ cos 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2 ప్లస్ 1/√2, రైట్? ఇక్కడ చూడండి 1/√2 1/2, ఇక్కడ డినామినేటర్ √2 ఓకే. సో √2 ఉన్నప్పుడు డైరెక్ట్ న్యూమరేటర్ ప్లస్ చేయండి. 1 + 1 2 అవుతుంది, రైట్? sin 45 degrees ప్లస్ cos 45 degrees ఈజ్ ఈక్వల్ టు 2/√2 అవుతుంది. సో డినామినేటర్లో √2 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? న్యూమరేటర్ని డినామినేటర్ని ఆ √2తో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇంటూ √2/√2. ఇప్పుడు 2 × √2 2√2, √2 × √2 √4 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 2√2/√4. సో √4 వాల్యూ ఎంత? 2. సో 2√2. ఇప్పుడు ఈ2 అండ్ ఈ2 రెండు కూడా క్యాన్సిల్. మనకు రిమైనింగ్ ఏముంది? √2 ఉంది. సో దట్ ఈస్ ద వాల్యూ sin 45 degrees ప్లస్ cos 45 degrees ఈజ్ ఈక్వల్ టు √2. నెక్స్ట్ ఇందులోనే మనము సెకండ్ వన్కి వెళ్దాం. cos 45 degrees బై sec 30 degrees ప్లస్ cosec 60 degrees. సో వీటి యొక్క వాల్యూ చూసుకున్నట్టయితే ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారము cos 45 degrees వాల్యూ ఎంత? 1/√2 అండ్ sec 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/cos 30 degrees. sec 30 degrees వాల్యూ ఎంత అంటే 1/cos 30 degrees, ఓకే. ఈ 1/cos 30 degrees వాల్యూ ఎంత అంటే 2/√3. సో మీకు డైరెక్ట్ ఈ వాల్యూ కూడా ఉంటుంది టేబుల్లో, 2/√3. నెక్స్ట్ cosec 60 degrees. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/sin 60 degrees. దీని యొక్క వాల్యూ ఎంత? 2/√3. దీస్ ఆర్ ద వాల్యూస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? cos 45 degrees బై sec 30 degrees ప్లస్ cosec 60 degrees. సో వాల్యూస్ రిప్లేస్ చేద్దాం. ఇక్కడ cos 45 degrees వాల్యూ 1/√2 ఈజ్ ఈక్వల్ టు 1/√2 బై sec 30 degrees. sec 30 degrees వాల్యూ ఎంత? 2/√3 ప్లస్ cosec 60 degrees 2/√3. సో ఇక్కడ డినామినేటర్లో చూసినట్టయితే 2/√3. సో రెండింటి మనం ఏం చేయాలి? సమ్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్కి మళ్ళీ డినామినేటర్గా √3 అండ్ √3. సో కాబట్టి డైరెక్ట్ ప్లస్ చేయండి. 2 + 2 4. సో 4/√3 వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్ ఏముంది? 1/√3 ఉంది. 1/√3 బై 4/√3. సో ఇక్కడ న్యూమరేటర్ ఒక ఫ్రాక్షన్, డినామినేటర్ ఒక ఫ్రాక్షన్. సో డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని ఇక్కడికి తీసుకెళ్తే రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకోవాలి. అప్పుడు మనకి ఎలా రాసుకుంటాం దీన్ని? ఫస్ట్ ఈ 1/√3ని యాసిడ్గా రాసుకుంటాం. న్యూమరేటర్లో ఏదైతే ఫ్రాక్షన్ ఉందో దాన్ని, డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని మూవ్ చేసినట్టయితే అది రెసిప్రోకల్ ఆర్డర్లో వస్తుంది. అంటే √3/4 అవుతుంది. √3/4. ఇప్పుడు ఇక్కడ 1/√2 ఇంటూ √3/4 మల్టిప్లికేషన్ చేయాలి. 1 × √3 √3, √2 × 4 4√3.
ఈజ్ ఈక్వల్ టు √3/4√2. రైట్, ఇక్కడ మళ్ళీ డినామినేటర్లో √2 ఉంది. సో కాబట్టి టోటల్ ఫ్రాక్షన్ని √2/√2తో మల్టిప్లికేషన్ చేస్తాం. రైట్, ఇప్పుడు ఇక్కడ √3 ఇక్కడ √2 మల్టిప్లికేషన్ చేస్తే √6 అవుతుంది. ఇక్కడ 4√2 ఇక్కడ √2. సో √2 ఇంటూ √2 √4 అవుతుంది. ఇక్కడ 4 ఉంది, 4√4 అవుతుంది. సో √6/4√4. ఇప్పుడు 4√4 వాల్యూ ఎంత 2 కాబట్టి √6/4 ఇంటూ 2గా రాసుకోవచ్చు. 4 ఇంటూ 2 వాల్యూ ఎంత 8 కాబట్టి √6/8 దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం థర్డ్ వన్కి వెళ్దాం. sin 30 degrees plus tan 45 degrees minus cosec 60 degrees by cot 45 degrees plus cos 60 degrees minus sec 30 degrees. సో వీటి యొక్క వాల్యూస్ చూసుకున్నట్టయితే ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారము sin 30 degrees వాల్యూ మనకి 1/2 అండ్ tan 45 degrees 1 అండ్ cosec 60 degrees వాల్యూ 1/sin 60 degrees. సో 1/sin 60 degrees వాల్యూ ఎంత 2/√3. నెక్స్ట్ మనకి ఇంకా ఇక్కడ కాట్ ఉంది. కాట్ 45 degrees వాల్యూ ఎంత 1. రైట్, నెక్స్ట్ మనకి కాస్ 60 degrees. కాస్ 60 degrees వాల్యూ ఎంత 1/2. నెక్స్ట్ మనకి సెక్ 30 degrees. సెక్ 30 degrees యొక్క వాల్యూ ఎంత 1/cos 30 degrees. కాస్ 30 degrees యొక్క వాల్యూ ఎంత 2/√3. సో మీరు ఒకసారి ఇవి నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాల్యూస్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు వాల్యూస్ తీసుకున్నట్టయితే ఫస్ట్ sin 30 degrees. ఇంతకుముందు మనం వాల్యూస్ రాసుకున్నాం కదా. సో sin 30 degrees వాల్యూ ఎంత 1/2 ప్లస్ tan 45 degrees వాల్యూ 1 మైనస్ cosec 60 degrees 2/√3 బై నెక్స్ట్ cot 45 degrees is equal to 1 cos 60 degrees is equal to 1/2 minus sec 30 degrees is equal to 2/√3. మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే 1/2 ప్లస్ 1 1 ప్లస్ 1/2 ఈ రెండింటి వాల్యూ ఒకటే. ఇందులోంచి మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ 2√3 అంటే ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో సిన్స్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఇన్ ద అబౌవ్ క్యాల్కులేషన్ we can say equal to 1. That is the answer. Right, sin 30 degrees plus tan 45 degrees minus cosec 60 degrees by cot 45 degrees cos 60 degrees minus sec 30 degrees is equal to 1. This is the answer. Next one, fourth one, 2 tan square 45 degrees plus cos square 30 degrees minus sin square 60 degrees. ఫస్ట్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ రాసుకుందాం. మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి tan ఉంది, tan 45 degrees ఉంది. సో tan 45 degrees వాల్యూ ఎంత 1. నెక్స్ట్ cos 30 degrees. cos 30 degrees వాల్యూస్ ఎంత √3/2. నెక్స్ట్ మైనస్ sin 60 degrees. sin 60 degrees వాల్యూస్ ఎంత √3/2. రైట్ ఇట్, sin 60 degrees is equal to √3/2. సో మనం వాల్యూస్ రాసుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనము ఇచ్చిన ప్రాబ్లం ఎంత ఉందో దాంట్లో రిప్లేస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ 2 ఉంది, పుట్ ఇట్ 2. నెక్స్ట్ tan 45 degrees. tan 45 degrees వాల్యూస్ అంతా 1 మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది, వాటికి స్క్వేర్ అప్లై చేయండి. ప్లస్ cos 30 degrees. cos 30 degrees √3/2. ఇక్కడ cos స్క్వేర్ 30 degrees కాబట్టి √3/2కి స్క్వేర్ అప్లై చేయండి. నెక్స్ట్ sin 60 degrees. sin 60 degrees √3/2. ఇక్కడ కూడా మనకి స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ √3/2 హోల్ స్క్వేర్. రైట్, ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 1 స్క్వేర్ ఉంది. 1 స్క్వేర్ అంటే దాని వాల్యూ 1. ఇక్కడ 2 ఇంటూ 1 అవుతుంది, అప్పుడు దాని వాల్యూ ఎంత 2నే అవుతుంది. సో ఫస్ట్ రైట్ ఇట్ 2. నెక్స్ట్ మనకి ఇక్కడ √3 స్క్వేర్ 2 స్క్వేర్. √3 స్క్వేర్ వాల్యూ ఎంత 3, ఎందుకంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇక్కడ 2 స్క్వేర్ 4 అంటే ఇక్కడ 3/4 ప్లస్ 3/4. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ √3 స్క్వేర్ అంటే 3, 2 స్క్వేర్ అంటే 4. రైట్, అంటే 3/4
4 మైనస్ 3/4 రైట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 3/4 ఇక్కడ 3/4 3/4 మైనస్ 3/4 ఈ రెండు క్యాన్సల్. రిమైనింగ్ నాకేముంది 2 ఉంది. దట్ ఈస్ ద ఆన్సర్. లేదా 2 ప్లస్ 3/4 ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఇక్కడ 2 ప్లస్ 3/4. సో దీన్ని యాడ్ చేయండి. ఇక్కడ దీన్ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసినట్టయితే 1 ఇక్కడ 1 ఇక్కడ 4 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది 4 వస్తుంది. సో ఇక్కడ 4 ఉంది ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 × 4 2 × 4 అంటే ఇక్కడ 2 × 4 ఎంత 8. నెక్స్ట్ మనకి ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది కాబట్టి × 1 × 1 3 × 1 ప్లస్ 3 8 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 11/4. మనకి ఇప్పుడు 11/4 వచ్చింది. దీంట్లోంచి మైనస్ 3/4 చేయాలి రైట్. సేమ్ ఇట్లే. సో 11/4 మైనస్ 3/4. సో మనకి ఇక్కడ 4 ఇక్కడ 4 కాబట్టి డినామినేటర్ ఈజ్ 4. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి డైరెక్ట్ 11 మైనస్ 3 వేయండి. ఎంత వస్తుంది 8. సో నేను అంతా క్లియర్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది 8/4 వస్తుంది రైట్. 8/4. మళ్ళీ ఇక్కడ 4 1 జా 4 2 చేస్తే కూడా ఇక్కడ ఏముందో ఇక్కడ అదే వస్తుంది. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఏముంది ఇక్కడ 2 ఉంది. సో ఈ రెండింటిని ప్లస్ చేసి అందులోంచి ఇది మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది 8/4 వచ్చింది. 8/4 అంటే దాని వాల్యూ ఎంత 2. ఎలాగైనా అంతే. షార్ట్ కట్ సింపుల్ ఏంటంటే ఈ రెండు క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ 2. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 tan square 45 degrees plus cos square 30 degrees minus sin square 60 degrees is equal to 2. This is the answer. Next, fifth one, sec square 60 degrees minus tan square 60 degrees sin square 30 degrees plus cos square 30 degrees. So వీటి values రాసుకున్నట్టయితే according to trigonometric identities మనకి ఇక్కడ sec 60 degrees దాని వాల్యూ ఎంత 2 write it. Next tan 60 degrees దాని వాల్యూ √3. Next sin 30 degrees value is 1/2. Next cos 30 degrees value is √3/2. సో వాల్యూస్ రాసుకున్నాం. ఇప్పుడు రిప్లేస్ చేద్దాం. ఫస్ట్ sec square 60 degrees. sec 60 ఎంత 2 అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ మైనస్ tan 60 is √3. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ √3 హోల్ స్క్వేర్ బై sin 30 is 1/2 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 is √3/2 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ రైట్. ఇప్పుడు 2 స్క్వేర్ వాల్యూ ఇస్ 4 √3 స్క్వేర్ వాల్యూ ఇస్ 3 అంటే ఇక్కడ మనకి 4 మైనస్ 3 బై ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 అంటే 1/4 బై 1/4. నెక్స్ట్ 3 స్క్వేర్ ఈజ్ 3 ఇక్కడ 2 స్క్వేర్ ఈజ్ 4 3/4. డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ ఈ 2 రెండింటిని కూడా ప్లస్ చేద్దాం. ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ని అడిషన్ చేయండి. 1 + 3 4 4/4 వస్తుంది. ఓకే. న్యూమరేటర్ చూసినట్టయితే 4 - 3 అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. న్యూమరేటర్ 1 ఇక్కడ డినామినేటర్ 4/4 రైట్. 4/4 అంటే దీన్ని సింప్లిఫై చేసినట్టయితే 4 1 జా 4 1 జా అంటే డినామినేటర్ కూడా 1 అంటే ఇది 1/1 1/1 అంటే దాని వాల్యూ 1. సో ఆన్సర్ ఈజ్ sec square 60 degrees minus tan square 60 degrees by sin square 30 degrees plus cos square 30 degrees is equal to 1. This is the answer. Question number 2. Choose the right option and justify your choice. ఇందులో మనకి 3 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. 1 by 1 అనేది సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees. సో దీని వాల్యూ sin 60 degrees, cos 60 degrees, tan 30 degrees, sin 30 degrees అంటాడు. మనకి ఇక్కడ వీటికి దీని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయగలగాలి. అదేవిధంగా వీటి వాల్యూస్ కూడా మనకు తెలిసి ఉండాలి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఇందులో ఏదో ఒకటి టాలీ అవుతుంది. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి tan 30 degrees.
సో tan 30 degrees వాల్యూ ఎంత 1/√3. నెక్స్ట్ మనకి tan 45 degrees. tan 45 degrees వాల్యూ ఇస్ 1, రైట్. సో మనకి దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 2 వాల్యూస్ చాలు. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees ఉంది. సో 2 ఇక్కడ 2 తీసుకోండి. ఇక్కడ tan 30 degrees వాల్యూ ఎంత 1/√3 బై ఇక్కడ 1 ప్లస్ tan square 45. ఇక్కడ tan 45 degrees వాల్యూ ఎంత 1, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ అంటే ఇక్కడ 1 ప్లస్ 1 స్క్వేర్. ఇప్పుడు 2 into 1 2, ఇక్కడ √3 ఉంది. సో 2/√3 by 1 plus 1 square. 1 square value is 1. 1 plus 1 2. సో by 2. 2/√3 by 2. ఇది మనకు వచ్చిన వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ ఇస్ ద ఫ్రాక్షన్ కాబట్టి ఈ డినామినేటర్ని మూవ్ చేయండి. ఓకే, మూవ్ చేసినప్పుడు ఇది ఫ్రాక్షన్ కాదు, ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది. ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయకుండా కూడా తీసుకెళ్ళొచ్చు. సో 2/1. ఇప్పుడు ఇది మనం ఇక్కడ మూవ్ చేసినట్టయితే ఏమవుతుంది, రెసిప్రోకల్ ఆర్డర్లో వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 1/2 అవుతుంది. అంటే మనము ఫస్ట్ ఈ 2/√3 ఈ 2/1ని 1/2గా రాసుకోవాలి ఇంటూ 1/2. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. 2 into 1 2, √3 into 2 2√3 అంటే 2/2√3. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 2 క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తుంది 1/√3 అంటే ఇక్కడ మనకి 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees is equal to 1/√3. సో మనకి ఒకసారి ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ sin 60 degrees, దాని యొక్క వాల్యూ ఎంత √3/2. అండ్ సెకండ్ బి cos 60, దాని వాల్యూ ఎంత 1/2. అండ్ సి tan 30, దాని వాల్యూ 1/√3. అండ్ డి sin 30, దాని వాల్యూ 1/2. మనకి ఇక్కడ వచ్చింది 1/√3. మనకి ఇక్కడ ఆప్షన్ సి 1/√3. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ 1 minus tan square 45 degrees by 1 plus tan square 45 degrees. మనకి ఇక్కడ కావాల్సింది tan 45 వాల్యూ. tan 45 వాల్యూ ఇస్ 1. సో ఇప్పుడు వాల్యూ చెక్ చేసినట్టయితే 1 minus tan square 45 degrees by 1 plus tan square 45 degrees is equal to ఇక్కడ 1 tan square tan 45 degrees వాల్యూ ఇస్ 1 అంటే 1 స్క్వేర్. 1 minus 1 స్క్వేర్ by 1 plus 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ వాల్యూ 1 అంటే 1 minus 1 0, 1 plus 1 2 అంటే 0/2. 0/2 అంటే దాని వాల్యూ 0. సో మనకు ఒకసారి ఆప్షన్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ డి అనేది 0 ఉంది. ఇంకా వీటి వాల్యూస్ అన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఇక్కడ డి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ 0 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ 2 tan 30 by 1 minus tan square 30. మనకి ఇక్కడ tan 30 వాల్యూ కావాలి. tan 30 is equal to 1/√3. that is the value. 2 tan 30 by 1 minus tan square 30. tan 30 మనకి ఎంత 1/√3. ఇక్కడ 2 ఉంది అంటే 2 into 1/√3 by ఇక్కడ 1 ఉంది 1 minus tan square 30. ఇక్కడ tan 30 వాల్యూస్ 1/√3. సో స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం, రైట్. ఇప్పుడు 2 into 1 2, √3 డినామినేటర్ అంటే 2/√3. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 మైనస్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, √3 స్క్వేర్ అంటే 3 అంటే 1/3, రైట్. ఇప్పుడు 1 minus 1/3 1 minus 1/3 చేస్తే మనకి ఎంత వస్తుంది 2/3 వస్తుంది. ఫస్ట్ 2/√3 రాసుకోండి. మీరు ఒకసారి దీన్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే 1, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ 1 అంటే మనకి డినామినేటర్గా 3 వస్తుంది. ఇంటూ 3 వేస్తే 3, ఇక్కడ 3 minus 1 2 అవుతుంది. ఓకే, రైట్. సో డినామినేటర్ ఏమొస్తుంది 2/3 వస్తుంది. ఇప్పుడు మనకి న్యూమరేటర్ ఫ్రాక్షన్, డినామినేటర్ కూడా ఫ్రాక్షనే కాబట్టి డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ని మనకి మూవ్ చేద్దాం. ఓకే, అప్పుడు ఇది 2/3 కాస్త 3/2 అవుతుంది. అంటే న్యూమరేటర్ 2/3 ఆల్రెడీ ఉంది. సో ఇంటూ ఇక్కడ 3/2 అవుతుంది. సో ఇంటూ 3/2 రాయండి. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 2 into 3 6.
ఇక్కడ √3 × 2 2√3 లేదా ఈ టూ క్యాన్సిల్ చేయండి, మీరు ఎలా చేసినా అంతే. సో మనకి రిమైనింగ్ ఏముంది, 3/√3 ఉంది. ఓకే, డినామినేటర్గా √3 ఉంది కాబట్టి ఇంటూ √3/√3, 3 × √3 3√3, √3 × √3 3. సో ఈ 3 క్యాన్సల్, మనకి రిమైనింగ్ ఏముంది, √3. దట్ ఈస్ ద వాల్యూ. సో 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees is equal to √3. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూసినట్టయితే మనకి cos 60, sin 60, tan 60, sin 30. సో దీని వాల్యూస్ ఒకసారి చూసుకున్నట్టయితే cos 60 వాల్యూ ఇస్ 1/2 అండ్ sin 60 వాల్యూ ఇస్ √3/2 అండ్ tan 60 వాల్యూ ఇస్ √3 అండ్ sin 30 is 1/2. ఓకే, మనకి ఇక్కడ √3 వచ్చింది, ఇక్కడ √3 వచ్చింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్. క్వశ్చన్ నెంబర్ 3. Evaluate sin 60 cos 30 plus sin 30 cos 60. What is the value of sin into 60 plus 30 degrees? What can you conclude? ఫస్ట్ మనకి ఇక్కడ sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees. సో దీని యొక్క వాల్యూ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us ఫస్ట్ సాల్వ్ sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees. నెక్స్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే sin 60 వాల్యూస్ cos 30 వాల్యూస్ అండ్ sin 30 degrees వాల్యూస్ అండ్ cos 60 degrees వాల్యూస్. ఒకసారి మనం టేబుల్ చూసుకున్నట్టయితే sin 60 degrees వాల్యూ ఇస్ √3/2 అండ్ cos 30 degrees వాల్యూ ఇస్ √3/2 అండ్ sin 30 degrees values is 1/2 and cos 60 degrees values also 1/2. రైట్, ఈ వాల్యూస్ ని ఫస్ట్ మనకి ఇక్కడ ఈ sin 60 అండ్ cos 30 వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే మల్టిప్లికేషన్. మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు అంటే రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. అదేవిధంగా sin 30ని cos 60ని కూడా మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు వచ్చిన వాల్యూస్ని రెండింటిని కూడా ప్లస్ చేయాలి. సో కాబట్టి sin 60 √3/2 ఇంటూ ఇక్కడ cos 30 √3/2 ప్లస్ sin 30 1/2 ఇంటూ cos 60 1/2. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్, ఈ రెండింటిని మల్టిప్లికేషన్. √3 × √3 3, 2 × 2 4 అంటే 3/4 ప్లస్ 1 × 1 1, 2 × 2 4 1/4. ఇక్కడ 4, ఇక్కడ కూడా 4. సో కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ ప్లస్ చేయండి. 3 + 1 4, సో 4/4. సో 4 1 జా 4 1 జా, సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ వాల్యూ ఇస్ ద 1. నెక్స్ట్ మనకి సెకండ్ ఏమంటుండు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin into 60 + 30 degrees. నౌ sin into 60 + 30 degrees బ్రాకెట్లో మనకి 60 + 30 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, అది sin 90 అవుతుంది. అకార్డింగ్ టు ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ sin 90 వాల్యూ ఇస్ 1. సో మనకి ఇక్కడ దీని వాల్యూ 1 వచ్చింది, దిస్ వాల్యూ ఆల్సో 1 వచ్చింది. ఆ రెండు కూడా ఏంటి, ఈక్వల్. సో బై ఈక్వేషన్ 1 and 2 we can conclude that sin 60 + 30 degrees is equal to sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees. ఎందుకు అంటే ఈ రెండింటి వాల్యూ కూడా 1. అయితే మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, 60 30 60 30 30 60. ఈ 60ని ఏ అనుకోండి, 30ని బి అనుకోండి. అప్పుడు మనకి ఇన్ అదర్ వర్డ్స్ sin a + b is equal to sin a cos b plus sin b cos a. సో ఇది నేను ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే దిస్ వన్. క్వశ్చన్ నెంబర్ 4. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ cos 60 + 30 equal to cos 60 cos 30 minus sin 60 sin 30? సో ఇంతకుముందు క్వశ్చన్కి జస్ట్ డిఫరెంట్, మనకి క్వశ్చన్ ఇవ్వడం, ఆన్సర్ అదేనా కాదనేది చూద్దాం. సో మనకి ఇక్కడ cos 60 + 30 is equal to cos 60 cos 30 minus sin 60 sin 30 అంటుండు. ఈజ్ ఇట్ రైట్? సో చూద్దాం. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సాల్వ్ చేద్దాం, తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ సాల్వ్ చేద్దాం. ఆ రెండు సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా చెక్ చేద్దాం. లెట్ us సాల్వ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి ఏముంది, cos 60 + 30. సో cos 60 + 30. సో cos 60 + 30 ఎంత అవుతుంది, cos 90 అవుతుంది. సో cos 90 వాల్యూ ఎంత, 0.
right? Cos 90 value is 0. Next, right hand side. Now solve for right hand side. Right hand side lo manaki emundi cos 60 cos 30 minus sin 60 sin 30. So direct values రాస్తున్నాను. ఇక్కడ sin 60 values ఎంత 1/2, cos 30 value ఎంత √3/2 minus sin 60 value √3/2 into sin 30 value 1/2, right? సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్, ఈ రెండింటిని మల్టిప్లికేషన్. సో ఫస్ట్ వన్ నుంచి సెకండ్ వన్ మైనస్ చేయాలి. ఇక్కడ 1 into √3, 2 into 2 4 అంటే √3/4. నెక్స్ట్ మైనస్ √3 into 1 √3, 2 into 2 4 √3/4. ఇక్కడ 4 కాబట్టి డైరెక్ట్ మైనస్ చేయండి. √3 minus √3 0 అంటే 0/4. సో 0/4 అంటే దాని వాల్యూ 0 అని. మనకి ఇక్కడ 0 వచ్చింది, మనకి ఇక్కడ కూడా 0 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 0 వచ్చింది. సో cos 60 plus 30 degrees is equal to 0. Cos 60 cos 30 minus sin 60 sin 30 value also 0. By equations left hand side and right hand side we can say yes, it is right. Question number 5. In right angle triangle PQR, right angle is at Q. PQ is equal to 6 centimeters and angle RPQ is equal to 60 degrees. Determine the lengths of QR and PR. First మనం ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేద్దాం, రైట్? దిస్ ఈస్ ద ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏంటి? PQR. మీరు ఎలాగైనా తీసుకోండి. నేను P అనేది ఇక్కడ తీసుకున్నాను, Q ఇలా ఎక్కడ తీసుకున్నాను, R అనేది ఇక్కడ తీసుకున్నాను. దిస్ ఈస్ ద PQR. రైట్ యాంగిల్ ఈజ్ అట్ Q. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంది. అండ్ PQ is equal to 6 centimeters. This is the PQ. This is the 6 centimeters. And angle RPQ, this is the P, is equal to 60 degrees. ఇక్కడ నాకు 60 degrees ఇచ్చాడు. ఓకే, determine the lengths of QR and PR. QR is this base and PR is hypotenuse. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఫస్ట్ క్యూఆర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. టు ఫైండ్ క్యూఆర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే ఇక్కడ 90 degrees, ఇక్కడ 60 degrees, ఇక్కడ 6 centimeters ఇచ్చాం. ఓకే, వీటిని బేస్ చేసుకుని మనము దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు టీటా వాల్యూ 60 తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ టీటా వాల్యూ 60 తీసుకున్నాం అనుకోండి, మనకి దీనికి ఆపోజిట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నది ఏంటి? ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఎప్పుడే కానీ దీనికి ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, దీన్ని టీటాగా తీసుకుంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది యాంగిల్ కాబట్టి, టీటా యాంగిల్ ఇది కాబట్టి, దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఉంది. ఈ రెండింటిని యూజ్ చేసేసి మనము ఆన్సర్ రాబట్టవచ్చు. మరి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సో మనం ఎక్కడ వాడతాము? tan thetaలో వాడతాం. సో సిన్స్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. వాల్యూస్ తీసుకోండి. tan theta దగ్గర మనకి ఎంత ఉంది? 60 ఉంది. 60 తీసుకోండి. ఆపోజిట్ సైడ్ ఏముంది? QR. ఈ QR వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జసెంట్ సైడ్ 6 centimeter, 6, రైట్? ఇప్పుడు సో దీన్ని రివర్సల్ రాసుకోండి. QR/6ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు tan 60. tan 60 వాల్యూ ఎంత? √3. కాబట్టి QR/6 ఈజ్ ఈక్వల్ టు √3. ఈ tan thetaని నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాను. tan 60 వాల్యూ ఎంత? 3. డైరెక్ట్ నేను √3 రాశాను, రైట్? ఇప్పుడు నాకు QR వాల్యూ కావాలి అంటే ఈ 6ని ఇక్కడ మూవ్ చేయాలి. 6ని ఇక్కడ మూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 6√3 అవుతుంది. అంటే QR ఈజ్ ఈక్వల్ టు 6√3. సో దిస్ ఈస్ ద వాల్యూ 6√3, రైట్? సో మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి? PR కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నౌ PR కెన్ బి ఫౌండ్ బై 2 ways. మనము ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ప్రకారం మనము 2 వేలో దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ మనకి ఇక్కడ ఎందుకంటే 2 వాల్యూస్ ఉన్నాయి, పైథాగరస్ థీరం అప్లై చేసేసేసి ఈ హైపోటెన్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి 2 sides ఉన్నప్పుడు థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. సో ఫస్ట్ మెథడ్ ఈజ్ యూజింగ్ పైథాగరస్ థీరం.
పైథాగరస్ థియరంలో నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఇక్కడ PQ, QR, PR. సో మనం ఫైండ్ అవుట్ చేసింది PR కాబట్టి PR² ఈజ్ ఈక్వల్ టు PQ² ప్లస్ QR². PQ వాల్యూ ఉంది, QR వాల్యూ ఉంది. సో డైరెక్ట్ PR² ఈజ్ ఈక్వల్ టు PQ వాల్యూ 6² QR వాల్యూ 6√3 హోల్ స్క్వేర్. రైట్, ఇప్పుడు 6² వాల్యూ ఈజ్ 36. ఇక్కడ స్క్వేర్ అనేది 6కి అప్లై అవుతుంది, √3కి అప్లై అవుతుంది. అంటే ఇక్కడ 6² అంటే 36, √3 అంటే √3² అంటే 3. ఇప్పుడు 36 × 3 108. 36 ప్లస్ 108. 36 ప్లస్ 108 ఎంత? 144. సో PR² ఈజ్ ఈక్వల్ టు 144. నాకు ఓన్లీ PR వాల్యూ కావాలి. అంటే స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే రూట్ అప్లై అవుతుంది. అంటే PR ఈజ్ ఈక్వల్ టు √144. √144 వాల్యూ ఎంత? 12. సో దిస్ ఈస్ ద వాల్యూ. ఇది 12 సెంటీమీటర్స్. రైట్, సో ఇంకొక వేళ కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఈజ్ ఏంటి? టు ఫైండ్ PR. ఇక్కడ PRని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకే, దిస్ ఈస్ ద హైపోటెన్యూస్. ఇక్కడ ఇది తీసుకున్నట్టయితే ఓకే 60 degreesని తీసుకున్నట్టయితే థీటాగా. సో మనకి దీని వాల్యూ ఉంది, దీని వాల్యూ ఉంది. ఓకే, దిస్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్, దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాస్ థీటా. సో ఇక్కడ కాస్ థీటా అనేది అప్లై చేసేసి దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సిన్స్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా వాల్యూ ఎంత మనకి ఇక్కడ 60 degrees. అంటే కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు adjacent side is PQ, hypotenuse is PR, PQ by PR. రైట్, ఇక్కడ cos 60 degrees వాల్యూస్ ఎంత? 1/2 తీసుకోండి. ఇక్కడ PQ వాల్యూ ఇస్ 6. ఈ PR అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ PR అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి. నెక్స్ట్ అదే విధంగా ఈ 1/2 అనేది రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయాలి. అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే ఏమవుతుంది? ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి రెసిప్రోకల్ ఆర్డర్లోకి వెళ్ళిపోతుంది. అంటే 1/2 కాస్త 2/1 అవుతుంది. అంటే 6 × 2/1 అవుతుంది. ఈ PR ఇక్కడికి వస్తే PR. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ PR ఉంటుంది. రైట్, ఫస్ట్ నేను మూవ్ చేయకుండా జస్ట్ ఈ ఫ్రాక్షన్ మాత్రమే మూవ్ చేస్తున్నాను. 6/PR × 2/1. ఇప్పుడు PRని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. PR ఈజ్ ఈక్వల్ టు 2/1 × 6గా రాసుకోవచ్చు. PR ఈజ్ ఈక్వల్ టు 2/1 × 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 × 6 12. సో దిస్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ట్రయాంగిల్ XYZ, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Y. YZ ఈజ్ ఈక్వల్ టు X and XZ ఈజ్ ఈక్వల్ టు 2X. దెన్ డిటర్మైన్ యాంగిల్ YXZ and యాంగిల్ YZX. సో ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ ద ట్రయాంగిల్ XYZ. దిస్ ఈస్ ద X, Y and Z. సో రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Y. హియర్ ఈస్ ద రైట్ యాంగిల్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఇంకా మనకి వాల్యూస్ YZ ఈజ్ ఈక్వల్ టు X. YZ దిస్ ఈస్ ద X అండ్ XZ దిస్ ఈస్ ద 2X. సో దిస్ ఈస్ ద హైపోటెన్యూస్ వాల్యూస్ ఉంది, మనకి బేస్ వాల్యూ ఉంది. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ ఇక్కడ యాంగిల్ అండ్ సెకండ్ వన్ ఇక్కడ యాంగిల్. ఓకే, ఈ 2 యాంగిల్స్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సో మనకున్న వాల్యూస్ని ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ ఉంది, బేస్ వాల్యూ ఉంది. ఓకే, మనము దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అండ్ యాంగిల్ Z ఫైండ్ అవుట్ చేయాలి అంటే దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ వాల్యూ లేదు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది. హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ యూజ్ చేసేసి ఇది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, సో కాబట్టి ఫర్ యాంగిల్ XYZ దిస్ కోసం సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఓకే, దిస్ ఈస్ ద యాంగిల్ ఇది అనుకున్నప్పుడు థీటా అనేది ఇక్కడ అనుకున్నప్పుడు ఓకే దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ X, హైపోటెన్యూస్ ఈస్ 2X. సో ఆపోజిట్ సైడ్ ఈస్ YZ and hypotenuse is XZ. YZ by XZ. YZ value is X, XZ value is 2X. So X by 2X.
x క్యాన్సల్. సో మనకి రిమైనింగ్ ఏముంది 1/2 ఉంది. సో 1/2 అనేది దేని యొక్క వాల్యూ sin 30 degrees, రైట్. sin 30 degrees is equal to 1/2. సో మనకి ఇక్కడ కింద మెన్షన్ చేయండి. మనకి ఇక్కడ యాంగిల్ x దగ్గర మనకి ఎన్ని డిగ్రీస్ ఉంది 30 degrees ఉంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ సెకండ్ వన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది YZX. ఫస్ట్ ఇప్పుడు మనము ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ Z దగ్గర యాంగిల్ ఎంత ఉంది. ఫర్ యాంగిల్ YZX, సో ఇక్కడ మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి బేస్ ఉంది. అయితే మనము నార్మల్గా చూసినప్పుడు ఇది బేస్, కానీ ఈ యాంగిల్కి ఇది ఏంటి అంటే ఇది హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. హైపోటెన్యూస్ ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇది బేస్ అనుకోవాలి అంటే మనము ట్రయాంగిల్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ దిస్ ఈజ్ ద అడ్జసెంట్. ఓకే, ఇది బేస్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్. ఓకే, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాస్ థీటా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏంటి YZ. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏంటి XZ. సో YZ బై XZ. సో x/2x, x క్యాన్సల్, మనకి రిమైనింగ్ 1/2. కాస్ వాల్యూ cos 60 degrees is equal to 1/2, right. 1/2 is equal to cos 60 degrees. So angle YZX is equal to 60 degrees. Question number 7. Is it right to say that sin A plus B is equal to sin A plus sin B? Justify your answer. So మనకి ఇక్కడ A plus B, sin A plus B is equal to sin A sin B అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఒకటి బి వాల్యూ ఒకటి తీసుకున్నప్పుడు ఆ ఏబిని ప్లస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా సైన్ ఏ అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 30 degrees, బి ఈజ్ ఈక్వల్ టు ఒక 60 degrees తీసుకున్నాం అనుకోండి. ఆ 30 + 60 ఒక వాల్యూ వస్తుంది. sin 30 sin 60 ఒక వాల్యూ వస్తుంది. కాబట్టి నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే దట్ sin A plus B is equal to sin A plus sin B. So justify your answer. Justification. Let's justify it by showing contradiction. So దానికోసం let it be true that sin A plus B is equal to sin A plus sin B. సో ఇది నేను కాంట్రడిక్షన్ షో చేయడానికి sin A plus B is equal to sin A plus sin B అనుకుంటున్నాను, రైట్. సో అలా అనుకున్నప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవ్వాలి. నేను ఏ వాల్యూ ఒకటి తీసుకుంటాను, బి వాల్యూ ఒకటి తీసుకుంటాను, అప్పుడు అవి రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవుతే ఎస్ అని వస్తుంది. నేను ఇక్కడ నో అన్నాను కాబట్టి అది షో చేయడానికి నేను ఇక్కడ నౌ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఈ వాల్యూస్ నేను రిప్లేస్ చేస్తాను. దెన్ సైన్ 30 + 60, ఎందుకంటే ఏ వాల్యూ 30, బి వాల్యూ 60. 30 + 60 ఈజ్ ఈక్వల్ టు సైన్ 30, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ 30, సైన్ బి సైన్ 60, రైట్. ఇక్కడ 30 + 60 ఈజ్ ఈక్వల్ టు 90. సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 + సైన్ 60. సైన్ 90 వాల్యూ ఎంత 1, రైట్. అండ్ సైన్ 30 వాల్యూ ఎంత 1/2. సైన్ 60 వాల్యూస్ ఎంత √3/2. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేసినట్టయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 1 + √3. సో డినామినేటర్ 2 వస్తుంది. అంటే ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 1 + √3/2. ఎందుకంటే ఇది 1 అనేది యాడ్గార్డ్ కాబట్టి సపరేట్గా ఇలాగే రాయాలి. ఈ రెండింటి మధ్య ఇంటూ ఉంటే మాత్రం ఓన్లీ √3 వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 + √3/2. సో ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 1 + √3/2 ఈక్వల్ కాదు. సో బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకు అంటే మనము ఫస్ట్ ఇక్కడ ఏమనుకున్నాము, ట్రూ అనుకున్నాం, లెట్ ఇట్ బి ట్రూ అనుకున్నాం. బట్ ఇక్కడ నాట్ ట్రూ, రైట్. సో 1 not equal to 1 + √3/2. Hence we have a contradiction. And therefore it's not right to say that sin A plus B equals sin A plus sin B.